మన భరత భూమిలో ఎంతో మంది మహావీరులైన రాజులు రాణులు మనల్ని విదేశీ పరిపాలన నుండి మళ్లీ స్వదేశీ పాలనకు తీసుకువచ్చిన స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు. వారందరూ మన కోసం, మన దేశం కోసం అనేక త్యాగాలు చేశారు. తమ ప్రాణాలు సైతం ధారపోశారు. అలాంటి వారి చరిత్రల్ని మీ ముందుకు తీసుకువస్తుంది మీ మంత్రస్వరం. వీళ్ళ గురించి మన పాఠ్య పుస్తకాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి వారి చరిత్రల్ని మనము, మన పిల్లలు, నేటి యువత తెలుసుకోవాలి. ఇవాళ జయంతి జరుపుకుంటున్న మన లోకమాన్యుడైన బాలగంగాధర్ తిలక్ గారి జీవిత చరిత్ర తెలుసుకుందాం. శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు 23 జూలై 1953లో మహారాష్ట్ర రత్నగిరిలో విద్యావేత్తలేని కుటుంబంలో పుట్టారు. ఆయన అసలు పేరు కేశవ గంగాధర్ తిలక్. ఆయన డక్కన్ కాలేజీలో గణితం, సంస్కృతంలో డిగ్రీ చేశారు. తర్వాత లాలో కూడా డిగ్రీ చేశారు. కానీ సంస్కృత మాస్టర్ గా కాలేజీలో పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. అప్పట్లో ఆంగ్లేయులు మన వారిని వారి వద్దకు ఉద్యోగ నిమిత్తం తరలించడానికి ఇంగ్లీషు భాష నేర్పడం మొదలు పెట్టారు. కానీ తిలక్ గారు ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు గుర్తించి వారు కొంతమంది యువకులను చేర్చుకుని వారికి ఇంగ్లీష్ నేర్పారు. అలాగే అందరితో కలిసి డక్కన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని 1884లోనే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అందులో నుండి బయటికి వచ్చేసి తమ ఉద్యమ భావాలు 2 వారపత్రికల ద్వారా అందరిలో మేల్కొల్పాలని కేసరి అనే మరాఠా పత్రిక, మహారఠ అనే ఇంగ్లీష్ భాషా పత్రికలో ఆంగ్ల పాలనని ఎండగడుతూ మనకు స్వదేశీ పాలన రావటం ఎంత అవసరమో రాస్తూ ప్రచురణలు చేశారు. అంతేకాదు ఆయన ఒక సామాజికవేత్త కూడా. బాల్య వివాహాలని, అంటరానితనాన్ని అడ్డుకుని వాటిని నిషేధించడానికి ఎంతో కృషి చేశారు. అలాగే వితంతువుల పునర్వివాహానికి కూడా ఎంతో సమర్థతనిచ్చారు. ఆ తర్వాత ఇంకా చాలా మందిని ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే 2 ఉత్సవాలు మొదలు పెట్టారు. ఒకటి గణేష ఉత్సవాలు, రెండోది శివాజీ ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారందరినీ తమ ప్రసంగాలతో వారిలోని స్వదేశీ భావాలు లేవనెత్తారు. ఈ విషయాలన్నీ గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ గారిని 1897లో జైలులో బంధించారు. ఆ జైలు జీవితంలోనే గంగాధర్ తిలక్ గారికి లోకమాన్య అనే పేరు ప్రజలు ఆయనకు పెట్టుకున్నారు. లోకమాన్యుడంటే అందరి చేత అభిమానించబడేవాడన్నమాట. 1.5 సంవత్సరాల తర్వాత విడుదల అయ్యారు. 1905లో ఆయన విదేశీ వస్తువుల వాడకాన్ని నిషేధిస్తూ పిలుపునిచ్చారు. ఆ పిలుపు భారతదేశాన్ని ఒక మలుపు తిప్పింది. ఈ ఉద్యమమే తర్వాత మహాత్మా గారి లాంటి నాయకులు సత్యాగ్రహం చేయడానికి తోడ్పాటునిచ్చింది. ఈ పిలుపుతో ఎంతో మంది భారతీయులు అప్రమత్తమై తిలక్ గారికి తమ మద్దతు తెలపడంతో ఆ ఆంగ్లేయులు తిలక్ గారిని ఒక దేశద్రోహిగా చిత్రీకరించి మళ్లీ జైల్లో వేశారు. ఈసారి 6 ఏళ్ల పాటు నిర్బంధించారు. ఆ జైలు జీవితంలోనే తిలక్ గారు గీతా రహస్య అనే, ద ఆర్టిక్ హోమ్ ఇన్ వేదాస్ అని, రీసెర్చెస్ ఇన్ యాంటిక్విటీ ఆఫ్ వేదాస్ అని ఇలా అనేక పుస్తకాలు రచించారు. 1914లో విడుదలైన తర్వాత తిలక్ గారు స్వరాజ్యం నా జన్మ హక్కు నినాదంతో స్వదేశీ పరిపాలన మనకు కావాల్సిందేనని ఉద్యమించాలనే ఆలోచన చేసింది. తిలక్ గారు ఎప్పుడు అహింసా ఉద్యమం వైపే నడిచేవారు. 1920లో ఆయన గుండెపోటుతో చనిపోయారు. కానీ ఆయన చివరి మాటలు ఏంటంటే, స్వరాజ్య పాలన వచ్చేదాకా భారతదేశం వర్ధిల్లలేదు కాబట్టి అందరం దానిపై పోరాడాలి అని. తన జీవితాంతం కూడా మనకు స్వరాజ్యం కావాలని, స్వదేశీ పరిపాలనే కావాలని ఎంతో ఆలోచించి ఎన్నో రచనలు చేసి అప్పటి ప్రజల్ని, ముఖ్యంగా యువతని ఉద్యమించేలా చేసిన శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు కత్తి పట్టుకుని పోరాటం చేసే వీరుడు ఎంత గొప్పవాడో, కలం పట్టుకుని 10 మందిని ఉద్యమించేలా చేసిన వీరుడు కూడా అంతే గొప్ప అని నిరూపించారు. జై హింద్. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మంత్రస్వరం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.